హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చూడండి, ఎంత బాగుంటుందో. కుకింగ్ వీడియో చూడండి. ఈరోజు మనం చేసే కూర బీరకాయ కూర. చూడండి, బీరకాయలు ఇవి కేజీన్నర బీరకాయలు కూర వండుకుందాము. అలాగే ఈ బీరకాయలు చక్కగా ఫ్రెష్గా 2 సార్లు కడిగి పెట్టుకొని దీని పొట్టంతా తీసి పచ్చడి చేసుకుందాం. బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. దానిలో ఒక బీరకాయ కూడా వేసి ఆ పొట్టు బీరకాయ మొత్తం వేసి పచ్చడి చేసుకుందామండి. ఇదిగోండి, బీరకాయ పచ్చడికి 4 పండు మిరగాయలు 4 పచ్చి మిరకాయలు వేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు బీరకాయ కూరకండి. ఇంకా తాలింపు గింజలు ఏమీ అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ బీరకాయలని చెక్కు తీసుకుందామండి. పొట్టు తీసుకొని బీరకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, చూడండి బీరకాయలు పొట్టు తీసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. బీరకాయలు ఇదిగోండి, బీరకాయ పొట్టు ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి చట్నీ చేస్తాను నేను ఇప్పుడు. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేశాను. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. ఈరోజు బీరకాయ కూర, బీరకాయ పొట్టు పచ్చడి. చింతపండు ఒక గుప్పెడులో సగం అండి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. 2 టమాటాలు కూడా వేసి చట్నీ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు బీరకాయ పొట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇదిగోండి, బీరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేస్తాను నేను ఇప్పుడు. చూడండి, చూడండి బీరకాయ కూర చేయడానికి స్టవ్ వెలిగించాను. ఒక కడాయి అయితే పెట్టాను. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నానండి. ఆనియన్స్ కాస్త వేగాలండి. ఆనియన్స్ వేగాలంటే ఉప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు మాత్రం వేస్తున్నాను.
ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. బీరకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. బీరకాయలు బాగా మగ్గాలండి. మగ్గితే వాటర్ వస్తుంది దీనిలో నుండి. అప్పుడు కారం వేసుకున్నాము. బీరకాయలు ఒక 5 నిమిషాల పాటు మగ్గాలండి. వాటర్ పోయక్కర్లేదు. బీరకాయ కూరలో ఆ ఆయిల్లోనే మగ్గిపోతుందండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. రండి, బీరకాయ కూర ఎలా ఉడుకుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు. బీరకాయ బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. సరిపోతే మీకు కొంచెం వేసుకోవచ్చు. చూడండి, బీరకాయ కూర ఇలా నూనెలోనే మగ్గిపోతుంది. వాటర్ వస్తుంది దానిలోనే, నూనెలోనే మగ్గిపోతుందండి. ఇంతేనండి బీరకాయ కూర వండుకోవడం. ఇక నేను బీరకాయ పచ్చడి చేస్తానండి, అది కూడా చూపిస్తాను. బీరకాయ పొట్టుతో వచ్చిన పచ్చడి టమాటాలు వేసి చేస్తానండి. చాలా సూపర్గా ఉంటుంది. అది కూడా చూపిస్తాను, చూడండి. ఇంకా బీరకాయ కూర ఇంతేనండి. నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకుందాము. ఇదిగోండి, బీరకాయ పొట్టు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు వేస్తున్నానండి నేను. చాలా అద్భుతంగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు ఈ మిరపకాయలు వేయించుకుందామండి. ఒక బౌల్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్లోని మిరపకాయలు వేయించుకోవాలి.
మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దానిలోనే ఈ బీరకాయ పొట్టు ఇదండి ఇదంతా వేసుకొని వేయించుకోవాలి. ఇలా సగం వేగిన తర్వాత ఈ బీరకాయ పొట్టు వేసుకోవాలండి. ఇది ఒకటి వేస్తున్నా చూడండి. ఒక 10 నిమిషాల పాటు ఈ బీరకాయలు వేయించుకుంటూ కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలండి. దీనిలో కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇదిగోనండి 1/2 కిలో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్ పెట్టాను. బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకొని వండుకోవాలి. ఆయిల్లో టమాటాలు వేస్తానండి, ఉడుకుతూ ఉన్నాయి. ఈ టమాటాలు బాగా మగ్గాలండి. బీరకాయల్లో కొంచెం ఒక నవటాకు వాటర్ వేసి ఉడికించుకోవచ్చు, లేకపోతే ఇలా వేయించేసుకోవచ్చు అండి. నేనైతే వేయించేస్తున్నాను. ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత చట్నీ చేసేస్తాను, పచ్చడి చేసేస్తాను. చూడండి, చూడండి బీరకాయ పొట్టు చక్కగా వేయించేసాను. పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు వేయించేసాను. టమాటాలు కూడా నూనెలో మగ్గించానండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాము. సరిపడా ఉప్పు తీసుకుంటాను, వెల్లుల్లిపాయలు తీసుకుంటాను. ఇదిగోండి కావాల్సినంత జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇదండి పచ్చడి చాలా బాగుంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం తొక్కు అని పారేస్తాము, ఆ తొక్కు తినే గేదెలు మంచిగా పాలిస్తూ ఉంటాయి. మనమేమో మంచిగా బాస్మతి రైస్ తిని మనం ఏం చేయలేకపోతున్నాము. ఇదండి సంగతి. ఇది చూడండి, ఈ పొట్టు బీరకాయ పొట్టు, ఈ పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు దీనిలో వేసేస్తున్నాను. చూడండి, మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను.
ముందు బీరకాయలు ఇవి మొత్తం వేస్తున్నానండి. తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. మనకు కావాల్సినంత, అంటే 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను చూడండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. కల్లుప్పు వేస్తున్నాను రుచికి సరిపడా. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు రెబ్బలు వేస్తున్నాను. చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి, అది వేస్తున్నాను. ఒక 50 గ్రాములు ఉంటుందండి. ఆ వాటర్ అది వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టి మళ్ళీ చూపిస్తానండి. చూడండి, చట్నీ ఇలా నూరుకోవాలి. చింతపండులో వాటర్ వేసాను, సరిపోకపోతే కొంచెం వేడి నీళ్ళైనా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటాలు ఆ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని పచ్చడి రెడీ అయిపోతుందండి. చూపిస్తాను నేను మళ్ళీ. చూడండి, బీరకాయ టమాటా పొట్టు పచ్చడి. బీరకాయ పొట్టు టమాటాలు బీరకాయ పొట్టుతో టమాటాలతో చట్నీ చేసేసుకున్నాం. చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకోండి. చూడండి, బీరకాయల కూర ఉడికిపోయింది. బీరకాయ కూర ఇదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్లోనే ఉడికిపోయిందండి. వాటర్ ఏం పోసుకోక్కర్లేదు. బీరకాయ కూర ఉడికిపోయింది. అలాగే బీరకాయ పొట్టుతో పచ్చడి, బీరకాయ పొట్టు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలతో పచ్చడి అండి. కూర పచ్చడి. నేను అన్నం పెట్టుకున్నాను, కూర వేసుకున్నాను, పచ్చడి వేసుకున్నాను, ఇంకా తినేస్తానండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇట్లు మీ ఆసియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.